అనేక మంది క్రైస్తవులకు దేవుని వాక్యానుసారంగా జీవించాలని, మంచిగా ప్రార్థన చేస్తూ బ్రతకాలని, సత్యమును అనుసరించి జీవించాలని ఆశ ఉంది. కానీ ఆ విధంగా జీవించలేకపోతున్నారు. మీకు ఎంత ఆశ ఉన్నా, ఆసక్తి ఉన్నా ఎందుకు దేవుని యందు జీవించలేకపోతున్నారు? అందుకు గల కారణాలు, పరిష్కార మార్గాలు బైబిల్ ఏం సూచిస్తుందో ఈ వాక్య భాగమందు పరిశీలన చేద్దాం. పౌలు గురించి మనందరికీ తెలుసు. యేసుప్రభు అతనితో వెలుగులో నుండి మాట్లాడాడు. అతడు క్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొన్నాడు. తాను ఎందువల్ల అటువంటి ఇబ్బందులు పొందినాడో వాటికి గల కారణాలు రోమాలో ఉన్నటువంటి సంఘపు సహోదరులకు పత్రిక వ్రాస్తూ అందులో ఈ విషయాన్ని కూడా తెలియజేశాడు. ఆ విషయాలు ఏవో మనము రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుంచి పరిశీలన చేద్దాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ధర్మశాస్త్రం అనేది ఆత్మ సంబంధమైనది, అంతేకాకుండా శరీరం అనేది పాప సంబంధమైనది. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన మంచి చేద్దామనుకుంటే అది చేయలేకపోతున్నా. నేనే ఏదైతే ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇంకా స్పష్టంగా 18, 19 వచనాలలో ఈ విధంగా ఉంది. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరిని కీడునే చేయుచున్నాను. ఈ వచనాలలో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈ శరీరం అనేది పాపంతో నిండుకొని ఉంది, కాబట్టి మంచి అనేది ఈ శరీరంలో లేదు. అందుకే ధర్మశాస్త్రం అనే సంబంధమైనది మనము చేయలేకపోతున్నాము అని తెలియజేస్తున్నాడు. అనగా ప్రార్థించలేకపోవడం, బైబిల్ చదవలేకపోవడం, సత్యంగా జీవించలేకపోవడం అనేది ఈ శరీరాన్ని బట్టి జరుగుతుంది. మరి వీటినన్నిటిని జయించి పౌలు భక్తుడు ఇంత గొప్పగా ఏ విధంగా తయారయ్యాడు? అందుకు గల కారణము 8వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం అనేది శరీరం నుంచి పాపం అనేది వేరుపరచలేకపోయింది. కాబట్టి దేవుడు క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వలన ఈ శరీర నియమాన్ని, ఈ పాప నియమాన్ని నుంచి వేరుపరిచాడు దేవుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ వలన ఆత్మానుసారమైన మనస్సు ఏర్పడుతుంది, శరీరానుసారమైన మనస్సు అనేది తొలగిపోతుంది. అప్పుడు మాత్రమే మనము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలము. అందుకు లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకొని శరీరానుసారమైన క్రియలు కాకుండా ఆత్మానుసారమైన క్రియలు జరిగిస్తూ పరలోక రాజ్య వారసులుగా కావాలని ప్రభు పేరిట వేడుకొంచున్నాను.